నమస్తే అందరికి వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అన్నమాట. సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో బడ్జెట్లో మంచి గ్రాఫిక్ కార్డులు ఏది కొనుక్కుంటే నాకు లాభం అవుతుంది, ఏది కొనుక్కుంటే నష్టం అనేసి ఈ వీడియోలో మీకు అందరికి తెలిసిపోతుంది. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెల్కమ్ ప్రెసెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్ అయితే లైక్ చేయండి. సో ఫస్ట్ ఫ్రెండ్స్ నేను ఒకటే హింట్ ఇస్తున్నా, ఈ బిల్స్ ఏవైతే లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అఫీషియల్ అమెజాన్ లింక్స్ మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అల్ట్రా బడ్జెట్ అనమాట, అంటే చాలా అల్ట్రా అంటే 20,000 30,000 లోపల ఉన్న వాళ్ళది. సో 30,000 లోపల అంటే మీకు ఫస్ట్ నేను రికమెండ్ చేసేది మాత్రం ఏపీయూ అనమాట. సో దీని గ్రాఫిక్స్ కూడా వచ్చేస్తుంది AMD Ryzen 3 3200G, మంచి ప్రాసెసర్ విత్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అనమాట. ఇది GT1030 కాంపిటీషన్ ఇస్తుంది అనమాట. సో ఈ ప్రాసెసర్ గ్రాఫిక్ కార్డ్ పక్క పెట్టేసేస్తే ఇక్కడ మళ్ళీ నువ్వు గ్రాఫిక్ కార్డ్ ఎందుకు చూపిస్తున్నావు అని మీరు డౌట్ అడగచ్చు. ఎస్, గ్రాఫిక్ కార్డ్స్ ఎందుకు చూపిస్తున్నావు అంటే కొందరికి ఇంటెల్ ప్రాసెసర్లు నచ్చుతాయి, లేకపోతే ఇంటెల్ సంబంధించిన బిల్డ్స్ చేయాలనుకుంటారు, లేకపోతే AMD CPUs కానీ ప్రాసెసర్లు కానీ మీ దగ్గర లోకల్గా అవైలబుల్ లేనప్పుడు మీరు ఏం చేస్తారు, ఏదో వచ్చింది నాకు నడుస్తే చాలన్నట్టు ఆ టైంకి అన్నట్టు కొనుక్కుంటారు. వాళ్ళకి నేను రికమెండ్ చేసేది GT1030 అనమాట. ఇప్పటికీ మంచి గ్రాఫిక్ కార్డే బడ్జెట్ వచ్చేస్తుంది. అండ్ పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ తీసుకోదు, చాలా లో పవర్ కన్జంప్షన్ అనమాట. ప్రైస్ కూడా 6,000 రూపీస్ ఉంది. అండ్ మీరు అనొచ్చు అన్న లోకల్గా గ్రాఫిక్ కార్డులు చాలా చీప్గా దొరుకుతున్నాయి కదా, 2,000 3,000 కంటే చూపిస్తారు. ఇది మీ మొక్కలకి చూపిస్తారు, GT710 చూపిస్తారు. ఇది ఎంత పాతది అంటే అంత పాతది, కానీ స్టిల్ రన్నింగ్ అనమాట. మీ అందరికి చెప్తున్నా, ఇది 5 years ఓల్డ్ గ్రాఫిక్ కార్డు. అండ్ GT1030 వచ్చేసరికి అయితేనేమో 3 years ఓల్డ్ గ్రాఫిక్ కార్డు అనమాట. సో నేను 2 గ్రాఫిక్ కార్డులు రన్ చేస్తున్నా, రెండింటికంటే కూడా 710 అనేది పెద్ద బిస్కెట్ అనమాట. సెల్లర్స్కి వాళ్ళ అమ్మనికే చూస్తారు తక్కువ రేట్ల. నా ఒపీనియన్ ఏంటంటే, ఒకవేళ ఇట్లా మీరు ఇంటెల్ సంబంధించిన PC బిల్డ్ చేస్తే మాత్రం GT710 మాత్రం వదిలేసేయండి, 1030 తీసుకోండి, ఓకేనా. దీని తర్వాత వచ్చే ప్రైస్ కేటగిరీ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువ ఉంది, 13,000 ఉంది, 1650 అనమాట ఇది. సో ఇది మంచి గ్రాఫిక్ కార్డే. అండ్ ప్రైస్ కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంటుంది, 10,000 11,000 12,000 13,000 అన్నట్టు ఫ్లక్చువేట్ అవుతుంటుంది. అండ్ ఇది 4GB ర్యామ్ వేరియంట్ అనమాట, GDDR6తో పాటు వస్తుంది. సో మీరు అనొచ్చు, అన్న ఇంతకుముందు ఒక ప్రాసెసర్ చూపించినాం, ఆ ప్రాసెసర్కి ఈ గ్రాఫిక్ కార్డ్ కాంపిటీషన్ ఏంటి అనేసి అనొచ్చు. కాంపిటీషన్ ఏం లేదు, ఈ గ్రాఫిక్ కార్డు ఆ ప్రాసెసర్ కాంబినేషన్లో యూజ్ చేసుకోవచ్చు, ఇంటెల్ ప్రాసెసర్స్ కూడా కాంబినేషన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో అది బెనిఫిట్ అనమాట. అంటే ఇది హై ఎండ్ గ్రాఫిక్ కార్డు కాబట్టి ప్లస్ ఎక్స్ట్రా గ్రాఫిక్ మెమరీ వస్తుంది, 4GB వేరియంట్ అనమాట ఇది. సో మీకు వీడియో ఎడిటింగ్ కానీ అక్కడిక్కడ సరే ఏ ప్రాబ్లం అనేది ఇష్యూ అనేది ఏముండదు. కమింగ్ టు ఇక్కడ ఇంతకుముందు చూపించిన GT1030 ఉంది. 1030లో మీకు స్టోరేజ్ అవుతుంది తక్కువ ఉందన్నమాట, 2GB గ్రాఫిక్స్ కార్డ్ వస్తుంది. సో 2GB వేరియంట్ వచ్చేసరికి మీకు పర్ఫార్మెన్స్ కూడా కొంచెం లాగ్ అయ్యే అవకాశం ఉంది. లేటెస్ట్గా గేమ్స్ అయితే ఆడలేరు, కానీ AAA టైటిల్స్ లైక్ Valorant, Fortnite, PUBG ఇవి ఆడచ్చు, మీరు బేసిక్ ఈ స్పోర్ట్స్ టైటిల్స్ ఆడచ్చు. అది GT1650కి వస్తారు. దీనిలో కొన్ని వేరియంట్స్ ఉన్నాయి, 1650 Ti, 1652 సూపర్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. సో మీరు కన్సిడర్ చేసుకోండి. కంపల్సరీ నేను చూపించింది అన్నట్టు కాదు, కానీ మీరు ప్రైస్ ఏది తక్కువది మీకు రీజనబుల్గా ఏది ఉందనేసి. అండ్ ఒకవేళ ఇట్లా మీరు ఒక్కోసారి 10,000 నుంచి ఎక్కువ ప్రైస్లో గ్రాఫిక్ కార్డులు కొంటే మీరు మంచి పవర్ సప్లైని కూడా పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోర్సర్ నుంచి 450 watts పవర్ సప్లై తీసుకుంటే సరిపోతుంది. i5 ప్రాసెసర్లకి బెస్ట్ కాంబినేషన్ అనమాట. అండ్ ఇది GT1650 ఉంది కదా, 1650 3200Gతో కూడా కాంబినేషన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. కానీ 710 అండ్ 1030 కాంబినేషన్ లాగా యూజ్ చేస్తే జస్ట్ వేస్ట్ ఆఫ్ మనీ అవుతుంది. ఒక కాంబినేషన్ లాగా యూజ్ చేసుకోవాలంటే ఇట్లా GT1650 అండ్ Ryzen 3 3200G, లేకపోతే ఇంటెల్ ప్రాసెసర్ అవుతుంది, ఇంటెల్ i3 10100F ఉంది కదా, దాన్ని కూడా కాంబినేషన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్గా చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే మనకి GT1660 సూపర్ అనమాట. ఇది వచ్చేసరికి 20,000 ఉంది. సో ఓవరాల్గా ప్రైస్
కొంచెం ఇంక్రీజ్ అయింది ఒకటి, ఇది 80,000 90,000 మధ్యలో ఉంటుండే. సో అట్ ప్రెసెంట్ అయితే ప్రైస్ ఇంక్రీజ్ అయింది, చాలా మంచి గ్రాఫిక్ కార్డ్. అండ్ ఇది వచ్చేసి 6GB ర్యామ్ వేరియంట్. మీరు 4GB ర్యామ్ వేరియంట్ తీసుకుంటే 4GB ర్యామ్ వేరియంట్ 16,000 17,000 మధ్యలో ఉందన్నమాట. సో ఇది 1650 కంటే కూడా 1650 కంటే 1660 సూపర్ వచ్చేసి మీకు అడిషనల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, 25% పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఎడిటింగ్ కాడ అండ్ గేమింగ్ కాడ అయితే మీకు సూపర్ పర్ఫార్మెన్స్ FPS మంచిగా ఇస్తుంది అన్నమాట. సో ఇది కూడా మీరు i3 10100F అండ్ Ryzen 3 3200Gతో పాటు కూడా కాంబినేషన్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం అనేది ఉండదు. ఏంటంటే పవర్ సప్లై 450 వాట్స్ పవర్ సప్లై అనేది యూజ్ చేయాల్సి వస్తుంది, బేసిక్ 240 పవర్ సప్లై పనికిరాదు. తర్వాత మీరు అనొచ్చు, అన్న నువ్వు అంత చూపిన మంచిగా ఉంది, నీ రికమెండేషన్ ఏంది, నీ ఒపీనియన్ ఏందనేసి అనొచ్చు. సో బై నా ఒపీనియన్ అయితే సింపులే, నేను అందరికి ఒకటేలా చెప్తాను. ఒకవేళ మీ బడ్జెట్ 30,000 లోపల ఉందనుకోండి, సింపుల్గా కళ్ళు మూసుకొని Ryzen 3 3200G తీసుకోండి, పక్కకు పెట్టుకోండి. ఒక 2-3 సంవత్సరాల తర్వాత మంచి గ్రాఫిక్ కార్డ్ వచ్చినప్పుడు అప్పుడు ఆ గ్రాఫిక్ కార్డ్ కొనుక్కోండి, సరిపోతుంది. అప్పటిదాకా దీంట్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి, చిన్న చిన్న వర్క్స్కి సరిపోతుంది. లేదన్నా నేను మంచిగా ఇంటెల్ సైడ్కి వెళ్తాను అంటే ఇట్లా 1030 తీసుకోండి, సేమ్ అదే బిలో 30,000 ప్రైస్ కేటగిరీ ఏమంటారు బేసిక్గా పని నడిచిపోతుంది. లేదన్నా నేను 40 లేకపోతే 50,000 పోతా అంటే ఇట్లా మీరు 1650 తీసుకోవచ్చు, కళ్ళు మూసుకొని, ఏ ప్రాబ్లం ఉండదు. ఇంటెల్ అండ్ AMDలో ఏ ఇష్యూ రాదు. అండ్ నేను 50-60 దాకా పోతా అంటే ఇట్లా GT 1660 సూపర్ తీసుకోవచ్చు. నా ఒపీనియన్లో 1660 కంటే కూడా మీరు 2060 ఉంది, ఆ గ్రాఫిక్ కార్డు 30,000 గ్రాఫిక్ కార్డు. సో మ్యాక్సిమం ఎవరికి అంత బడ్జెట్ ఉండదు, నియర్లీ 1 lakh 2 lakh పీసీ బిల్ వేయాలంతా. సో మళ్ళీ గ్రాఫిక్ కార్డుకే 20,000 30,000 పెట్టారంటే ఎవరు పెట్టారు, మ్యాక్సిమం బెటర్, ఓవర్ పెట్టరు కానీ మ్యాక్సిమం బెటరు. సో నా ఒపీనియన్లో అయితేనేమో బెస్ట్ కాంబినేషన్ 1650 సూపర్తో కంబైన్ చేసుకోవచ్చు. AMD అయితేనేమో AMD ఇంటెల్, అదే 1030 అయితేనేమో ఇంటెల్ ఎన్విడియా చూసుకోవచ్చు. మీరు అనొచ్చు, అన్న నువ్వు ఓన్లీ ఎన్విడియాకి సంబంధించిన గ్రాఫిక్ కార్డులే చూపిస్తున్నావు, AMDకి సంబంధించిన గ్రాఫిక్ కార్డులు ఎందుకు చూపిస్తలేవు అనొచ్చు. ఎస్, దానికి ఒక పెద్ద రీజన్ ఉంది. ఎందుకంటే AMDకి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ చేసుకుంటే రేడియన్ RX 570 580 అండ్ 480 గ్రాఫిక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో చాలామంది కొన్నారు ఆ గ్రాఫిక్ కార్డ్స్ని. అండ్ ఆ గ్రాఫిక్ కార్డ్స్ పర్టికులర్గా గేమ్స్కి డిజైన్ అయిన, కొన్ని అయితే గేమ్స్కి కూడా క్రాష్ అవుతుంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి AMDకి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నాయి. అండ్ మీడియా వర్క్ అంటే వీడియో ఎడిటింగ్, 3D యానిమేషన్, మోడలింగ్ సైడ్ AMDకి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ కొంచెం పర్ఫార్మెన్స్ అనేది తక్కువ ఇస్తుంది అనమాట. సో వాళ్ళ మెయిన్ ఫోకస్ అంతా గేమింగ్ మీద ఉంటుంది. అదే ఎన్విడియాకి వస్తాకైతే వాళ్ళు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. అండ్ కొన్ని ఇండస్ట్రియల్ లెవెల్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయి, అడోబ్ కానీ, మాయా, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా ఈ కోడింగ్ కానీ వీటికి సాఫ్ట్వేర్స్ మంచి కంపాటబుల్ ఉంటాయి ఎన్విడియా సైడ్ అనమాట. ఎన్విడియా GPUని మంచి యూటిలైజ్ చేస్తాయి అనమాట. అది మెయిన్ రీజన్ అనమాట ఎన్విడియా గ్రాఫిక్స్ని నేను రికమెండ్ చేయడానికి. సో వీడియో మళ్ళీ లాంగ్ అయిపోతే చిన్నగా చేయడానికి ట్రై చేస్తున్నా కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు గ్రాఫిక్ కార్డుల మీద కింద కామెంట్ చేయండి. మీకు అందరికీ తెలుసు నేను కంపల్సరీ వితిన్ 2 days 1 daysలో మీకు రిప్లై అనేది వచ్చేస్తుంది మీ కామెంట్స్కి. అండ్ వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది, కంటెంట్ గ్యాదర్ చేయడానికి కూడా కొంచెం లైక్ అండ్ ఒక షేర్ చేయండి. అండ్ ఫైనల్గా చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రిప్షన్ వెల్కమ్ టు లేటెస్ట్ రికమెండేషన్స్ కోసం ఫేస్బుక్ అయితే పేజ్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.